శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యాత్రామండల చింతాకథనం. పుష్కరుడు పలికెను. ఇప్పుడు రాజధర్మానుసారం అందరి యాత్రను గురించి చెప్పెదను. శుక్రుడు అస్తంగతుడైనప్పుడు, నీచ స్థానంలో ఉన్నప్పుడు, వికలాంగుడైనప్పుడు, శత్రురాశిలో ఉన్నప్పుడు, ప్రతికూల స్థానమునందున్నప్పుడు యాత్ర చెయ్యకూడదు. బుధుడు ప్రతికూల స్థానమందున్నప్పుడు, దిక్కు అధిపతి కూడా ప్రతికూల స్థానమందున్నప్పుడు యాత్ర చెయ్యకూడదు. వైధృతి, వ్యతిపాత, నాగ, శకుని, చతుష్పాద, కింస్తుఘ్న యోగములందు, విపత్, మృత్యు, ప్రత్యరి, జన్మతారలందు, గండయోగమందు, రిక్తతిథులందు యాత్ర చేయకూడదు. ఉత్తర పూర్వ దిక్కులను, పశ్చిమ దిక్కులను ఒక్కటే అని చెప్పబడినది. వాయవ్యం నుండి ఆగ్నేయం వరకు ఉండు పరిధ దండమును దాటి యాత్ర చెయ్యకూడదు. భాను, సోమ, శనివారములందు యాత్ర చెయ్యకూడదు. కృత్తిక మొదలు 7 నక్షత్ర సమూహములు తూర్పునందును, మఖ మొదలు 7 నక్షత్రములు దక్షిణం నందును, అనురాధ మొదలగు 7 నక్షత్రములు పశ్చిమం నందును ఉండును. ధనిష్టాతులకు 7 నక్షత్రములు ఉత్తరం నందుండును. పైన చెప్పిన నక్షత్రాలు ఆయా దిక్కులకు ద్వారాలు, ఆయా దిక్కులకు ఆ ద్వారాలన్నీ ఉత్తమాలు. ఇప్పుడు ఛాయామానం గురించి చెప్పెదను. రవివారంన 20, సోమవారంన 16, మంగళవారంన 15, బుధవారంన 13, శుక్రవారంన 12, శనివారాన 11 అంగుళముల ఛాయామానం చెప్పబడినది. ఇవి అన్ని కర్మలకును విహితములు. జన్మలగ్నం నందును ఎదుట ఇంద్రధనుసు ఆవిర్భవించినప్పుడు యాత్ర చెయ్యకూడదు. శుభశకునాదులు కనబడిన పిమ్మట శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ యాత్ర చెయ్యాలి. పరశురామ, ఇప్పుడు మండల విచారం గురించి చెప్పెదను. సర్వవిధములా రాజును రక్షించాలి. రాజు, మంత్రి, దుర్గము, కోసము, దండము, మిత్రులు, జనపదము ఇవి రాజ్యం యొక్క సప్తాంగములు. ఈ సప్తాంగ రాజ్యమునకు విఘాతం కలిగించే వారిని సంహరించాలి. రాజు తన మండలములన్నింటినీ వృద్ధి పొందించుకోవాలి. అన్నింటికంటే తన మండలం మొదటిది. ఆ మండలానికి సామంతరాజులే శత్రువులు. విజిగీషువకు రాజుకు తన మండలానికి ఎదుటి సీమయందున్న సామంతుడు శత్రువు. ఆ శత్రువు రాజ్యంతో ఎవనికి సరిహద్దు ఉన్నదో అతడు ఆ శత్రువునకు శత్రువు ఒకటిచే విజిగీషునకు మిత్రుడు. ఈ విధానం విజిగీషుని మండలమునకు ఎదుట శత్రువు, మిత్రుడు, అరిమిత్రుడు, మిత్రమిత్రుడు, అరిమిత్రమిత్రుడు అని 5 రుందురు. ఇప్పుడు వెనుక ఉన్న వారిని గురించి వినము. వెనుక ఉన్న వారిలో మొదటివాడు పార్జిగ్రాహుడు, వాని వెనుక ఉన్నవాడు ఆక్రందుడు, ఆ ఇద్దరు వెనుక ఉన్నవాడు ఆసారులు. వారిని వరుసగా పార్జిగ్రహాసరుడు, ఆక్రందాసరుడు అని చెప్పుదురు. విజిగీషువైన రాజు శత్రువు యొక్క ఆక్రమణం ఉన్నను లేకపోయినా అతని విజయం గురించి నిశ్చితంగా ఏమీ చెప్ప వీలుపడదు. విజిగీషువు, శత్రువు వీరిరువురు అసంఘటితులై ఉన్నప్పుడు వారి నిగ్రహానుగ్రహములందు సమర్థుడకు తటస్థుడైన రాజు మధ్యస్థుడు. ఈ ముగ్గురి విషయాన నిగ్రహానుగ్రహ సమర్థుడకు రాజు ఉదాసీనుడు. ఎవ్వడనో ఎవ్వనికిని శత్రువు కాదు, మిత్రుడు కాదు. అందరూ కారణవశంచే పరస్పరం శత్రువులగుదురు, మిత్రులగుదురు. ఈ విధంగా 12 రాజమండలాలను గురించి చెప్పితిని. కొల్యడు, అనంతరుడు, కృత్రిముడు అని శత్రువులు 3 విధములు. వీరిలో పూర్వపూర్వుడు అధిక శత్రువు అనగా కృత్రిముని కంటే అనంతరుడు, అతని కంటే కుల్యుడు ప్రబలులు. కొల్యుని అణచుట చాలా కష్టం. నా అభిప్రాయాన అనంతర శత్రువు కూడా కృత్రిముడే. పార్షి గ్రాహుడు శత్రువుకు మిత్రుడు అయినను ప్రయత్నిస్తే అతడు శత్రువుకు శత్రువు కూడా కావచ్చు. అందుకే వివిధ ఉపాయములచే తన సరిహద్దులో గల రాజును తన వశంలో ఉంచుకోవాలి. మిత్రునిచే శత్రువును నశింపచేయటం మంచిదని ప్రాచీన నీతి శాస్త్రవేత్తల అభిప్రాయం. సామంతుడు ఒకటిచే మిత్రుడు కూడా మున్ముందు శత్రువు కావచ్చు. అందుకే విజయం కోరు రాజు శక్తి ఉంటే స్వయంగానే శత్రువును నశింపచేయాలి. ఎందుకంటే మిత్రుని ప్రతాపం పెరిగిపోతే అతని నుండి కూడా భయం కలగవచ్చును. ప్రతాపహీనుడైన శత్రువు నుంచి కూడా భయం ఉండదు. విజిగీషుడైన రాజు ధర్మ విజయి కావలను. ప్రజలలో ఎవరికి ఉద్వేగం కలగకుండానట్లు చూసుకొనచు విశ్వాసం కలిగించి తన వశంలో ఉంచుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.